ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సరిపైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విస్తృతంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25 నుంచి సరిపైన బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ ఎన్యుమరేషన్ ఇస్తూ కొత్త ఓటర్ల పేరు నమోదు చేస్తేనే చనిపోయినటువంటి ఓటర్లను తొలగించడం, అదేవిధంగా దొంగ ఓటర్లను వెతికి పట్టడం దిశగా కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 25 నుంచి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బిఎల్ఏలను కూడా బిఎల్ఓలతో పాటు ఇంటింటి ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సన్నాహక సమావేశాలు చేస్తున్నారు. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కార్యక్రమం జరిగింది. సార్ చెప్పండి, ఏ విధంగా జరిగింది? కార్యక్రమం గురించి ఏ విధంగా చర్చించుకున్నారు? ఈరోజు మునుగోడు నియోజకవర్గ పరిధిలోని 317 బూతుల నుండి మేము పార్టీ తరఫున ఒక్కొక్క బూతుకు 2 బూత్ లెవెల్ ఏజెంట్స్గా నియమించడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు ఇక్కడ పిలుచుకొని రేపు మనం చేయవలసిన పనులు ఏంటి, అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, బిఎల్ఓ తోటి ఏ విధంగా మనం వాళ్ళతోటి కలిసి పనిచేయాలి, ఇలా ప్రతి ఓటర్ను మనం ఎట్లా గుర్తించాలి, ఏ ఒక్క ఓటు కూడా ఇది వాళ్ళకు ఎవరైతే మనకు ఓటు అర్హత కలిగి ఉన్నారో ఆ ఓటు పోకుండా డబుల్ ఓటు అనేది ఉండదు. దేశంలో ఒకే ఒక ఓటు, ఎక్కడైనా కానీ నీ ఓటు వేయడం ఉన్నా దేశంలో ఒకే ఒక్క ఓటు, ఒకే దేశం ఒకే ఓటు అనే ప్రాతిపదికన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా మా బూత్ లెవెల్ ఏజెంట్స్, అదేవిధంగా రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా రావటం జరిగింది. దాని విషయంలో అన్ని విషయాలు కూలంకుషంగా బిఎల్ఏలకు, అదేవిధంగా ముఖ్య నాయకులకు, అదే ఒక బిఎల్ఏనే పోవటం కాదు, బిఎల్ఏ అంటే 10 మంది కూడా నాయకులు పోయి ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఓటర్ను కూడా మనం నమోదు చేసుకొని, కొత్త ఓటర్లు కూడా నమోదు చేసుకొని, ఏమైనా 2 ఓట్లు ఉంటే తొలగించుకొని, అదేవిధంగా చనిపోయిన ఓట్లు ఉంటే తొలగించుకొని, అదేవిధంగా పెళ్ళైన ఆడపిల్లలు ఉంటే వాళ్ళది అక్కడనా ఇక్కడనా ఎక్కడన్నా ఒక దగ్గర ఏర్పాటు చేసుకోవడానికి కొరకే ఈ కార్యక్రమాన్ని కూడా ఒక అవగాహన కుదిరించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఇలా అందరు రావడం జరిగింది. గొప్పగా విజయవంతమైన నిన్న ఒక ఆయన చెప్తుండు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మునుగోడులో ఓటు పెట్టుకోవడానికి చాలా ఉత్సాహపడుతూ ఉన్నారు. ఓటు విలువ పెరిగింది, ఓటు విలువ పెరిగిందంటే ఆయనే నేర్పిండు. అది ఆ ఓటు విలువ డబ్బులు ఇవ్వడం అనేది ఆయనే నేర్పిండు కాబట్టి ఓటు విలువ పెరిగిందని ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ ఈరోజు మునుగోడులో ఏది అబద్ధాల గోపాలు పోవాలి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం అనేది ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. ఇగో ఆమెను కూడా ఇప్పుడు చెప్తా ఉన్నది. ఇప్పుడు ఆమె ఇక్కడ ఇప్పుడు నేనున్నాని వచ్చింది, ఇక ఆమె కూడా గదే చెప్తా ఉన్నది. ప్రతి నోట్ల ఎక్కడైనా ఇలా పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అట్లాగనే ఈడ అబద్ధాల గోపాలు రియల్ ఎమ్మెల్యే, రీల్స్ ఎమ్మెల్యే పోవాలి, రియల్గా పనిచేసే ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు నాయకత్వాన కూసుకుంటూ రావాలి అనేది ప్రతి ఒక్కరు చెప్తారు. నా మాట కాదు, ఇది ఎవరినైనా చెప్తారు. మీరు అక్కడక్కడ తెలుసుకోండి. ప్రతి ఏడగాల్సిన రోడ్ల మీద ఆగి మాట్లాడుతున్నారు. సార్ ఈసారి ఏదేమైనా మనమే, దాంట్లో ఏ బాధ లేదు సార్, ఇప్పటికే మోసపోయినాం. ఈ ప్రాంత బిడ్డడు కాడు అతను, ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు మీరు, మీకున్నంత ప్రేమ వాళ్ళకేడు ఉంటుంది. ఇవాళ రైతుల విషయంలో ఏ రోజు మాట్లాడలేదు, ఆయన వడ్ల విషయంలో ఏ రోజు మాట్లాడలేదు, యూరియా విషయంలో ఏ రోజు మాట్లాడలేదు, ఇవాళ సాగునీళ్ళ విషయంలో మాట్లాడలేదు. ఏది కాదు, అసలు అవగాహన లేని ఎమ్మెల్యే, ఇవాళ సోయి లేని ఎమ్మెల్యే అంటే ఈయన ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే. ఆయన అబద్ధాల గోపాలే, ఇవాళ పొంకనాల పోసేయని అనేది అందరూ అంటా ఉన్నారు. నేను ఒక్కని కాదు, వాళ్ళు అనేది నేను మీ ద్వారా నేను అందరికి కూడా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2034 వరకు మేమే ముఖ్యమంత్రిగా ఉంటాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు అనొద్దు కానీ శునకం కూడా బూడిదల వండుకొని కలగంట ఏమని ఆడ ఉట్టి ఉంది, తలుపు తెరిచి ఉంది, ఉట్టి ఉంది,
ఉట్టి మీద నెయ్యి కుండు ఉంది అని ఒక ఇంట్లోకి పోయేది ఒక ఇంట్లోకి పోతుంది. అది లేచి దుమ్ము దులిపేసరికి ఆ కళ పోతుంది అన్నట్టు. పోయి ఏమవుతుందంటే మర్చిపోయి ఇంకో ఇంట్లో పోతుంది. ఈయన మర్చిపోయి మాట్లాడు అంతే తప్ప రేవంత్ రెడ్డి అనేటోడు నిజంగా నువ్వు 2034 వరకు నువ్వే ఎమ్మెల్యేగా నీ మంత్రి ముఖ్యమంత్రి ఉంటావు, నీ పార్టీ ఉంటుంది అనుకుంటే ఆ నమ్మకం నీకే ఉంటే ఇవాళ మళ్ళీ మీరు అంతా రాజీనామా చేసి ఎన్నికలకు రండి, తేలిపోతుంది. అంతేనా కదా? తుక్కుగా ఓడిపోతుంది. ఇది ప్రజలు అనుకునే మాట. నేనుగా ఏ గ్రామం వెళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఇవాళ క్లారిటీగా ఉన్నారు ప్రజలు. ఈ పాడుమైల ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని 2 సంవత్సరాలన్నర ఎప్పుడవుతుంది, 2 సంవత్సరాలన్నర ఎప్పుడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి పట్టిన శని, ఈ శనిని వదిలించుకోవాలని అందరు చూస్తూ ఉన్నారు. ఇలా పొరపాటు చేసాము, మా పొరపాటుతోటి మేమే ఏరికోరి చేసుకుంటే ఎగిరేరి తగినట్టుంది అలా మా వ్యవహారం అంతా అని అందరు కూడా బాధపడతారు. చివరిగా చెప్పండి, దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి, ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉంది. 1 సంవత్సరం మాత్రమే, ఇంకా 4 సంవత్సరాలు పూర్తయిందంటే దాదాపు ఎన్నికల సమయం అంతా వచ్చేస్తూనే ఉంటుంది, ఆ మూలకు వచ్చేస్తుంది రాష్ట్రం మొత్తం కూడా. ఇంకా మిగిలింది 1 సంవత్సరం మాత్రమే. మునుగోడు వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వచ్చే ఎన్నికలు సమాయత్తం అవుతుంది, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారు? రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక కేసీఆర్ లాగా తయారవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కడు కూడా నా బాధ్యత ఈ ప్రాంతాన్ని బాగుపరచాలి అంటే ఇది నా బాధ్యత కూడా ఉన్నది. అందువల్ల బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఇక్కడ గులాబీ జెండాని ఎగిరేసుకోవాలని ప్రతి ఒక్కరు వీళ్ళు ఊరుతూ ఉన్నారు. దానికి సరైన ప్రాతిపాదికన మేము ఒక కార్యాచరణ రూపొందించబోతాము. సమయం ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసి ఎన్ని తప్పులు చేస్తారో చేయనిద్దాం. చేసిన తప్పులను ప్రజలలోకి తీసుకెళ్తాం. తప్పనిసరిగా ప్రజలలోకి తీసుకెళ్ళామంటే ఆటోమేటిక్గా ప్రజలంతా చైతన్యవంతులు. ఇక్కడ మామూలు వాళ్ళు గారు, ఇక్కడ మునుగోడు అంటే అంతా కమ్యూనిస్టు వామపక్ష భావాలు గారు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం అందరూ కూడా కమ్యూనిస్టులకు వెళ్ళి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిర్రు. ఇవాళ నేను కూడా కమ్యూనిస్టు వామపక్ష భావాలు గలవాడిని. ఇలా దాదాపు 80-90% వాళ్ళే ఉన్నారు. ఇవాళ చైతన్యవంతులు. ఎప్పుడు దెబ్బ కొట్టాలన్నా, ఎప్పుడు ఏ సందర్భంలో ఏ సమయంలో నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయం తీసుకుంటారు. తప్పనిసరిగా రాబోయే రోజులలో గులాబీ జెండానే మునుగోడు నియోజకవర్గంలో ఎగరబోతారు. రైట్, ఇది మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్తున్నటువంటి విషయం. వచ్చే రాబోయే రోజుల్లో మునుగోడు గడ్డ పైన గులాబీ జెండా ఎగరడం ఖాయం. అదేవిధంగా రాష్ట్రంలో చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన తమ ఓటర్లను కాపాడుకునేందుకే ఇటువంటి సన్నాహక కార్యక్రమాలు చేస్తున్నాము. మా కార్యకర్తలను కూడా అప్రమత్తం చేశాము. ఇదివరకే పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో ఎంతో ఓట్ల చోరీ జరిగింది. అలాంటి తప్పిదాన్ని ఇక్కడ జరగకుండా ఉండాలంటే మా ఓటర్ను కాపాడుకునేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు పూర్తి కావచ్చినాయి. 1, 2, 3 నియోజకవర్గాల మీద ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో జరిగినటువంటి పార్టీ కార్యక్రమ డిజిటల్ సభ్యత నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి బిఎల్ఏలకు ఎలా చేయాలి, బిఎల్ఓతో పాటు ఎలా వెళ్ళాలి, ఎలాంటి ఎన్యుమరేషన్ కాగితాలు తీసుకోవాలి, పలు సూచనలు, ముఖ్యమైనటువంటి పలు సూచనలు చేశారు. దానికి తదనుగుణంగా ఈ నెల జూన్ 25 నుంచి కార్యక్రమం మొదలవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అన్నిటికీ సిద్ధమవుతుంది. మా ఓట్లను కాపాడుకుంటాం, తస్మాత్ జాగ్రత్త అంటూ సందేశం ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజు సాగర్, మునుగోడు నియోజకవర్గం.